నమస్తే డి న్యూస్ కు స్వాగతం నేను మీ కిరణ్మై ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ నగరంలో 6116 శంకులతో ఏర్పాటు చేసిన 35 అడుగుల శంకు విగ్రహాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన దామచర్ల కుటుంబ సభ్యులు నగరంలో పలుచోట్ల వినాయక చవితి వేడుకలు అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ అందించడం జరుగుతుందన్న రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి కొండపి నియోజకవర్గంలో 101 మందికి లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కలెక్టరేట్ వద్ద విద్యుత్ అమరవీరుల దినోత్సవం ఘన నివాళులర్పించిన వామపక్ష నాయకులు మరో విద్యుత్ పోరాటానికి సిద్ధమని ప్రతిజ్ఞ వినాయక చవితి సందర్భంగా వినాయకుడిని పలు ఆకృతులతో ఏర్పాటు చేసి పూజ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా దక్షిణం బజార్లోని వినాయక బాలభక్త సమాజం వారు ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రత్యేకతతో భారీ వినాయకుడిని ఏర్పాటు చేస్తుంటారు. గతంలో కూడా కొబ్బరికాయలు కలశాలతో వినాయకుడిని భారీ విగ్రహాలు ఏర్పాటు చేసి భక్తులకు కనువిందు చేశారు. ఈ సంవత్సరం 6116 శంఖాలతో 35 అడుగుల వినాయకుడి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి శంకు గణపతిగా నామకరణం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ శంకు గణనాథుని విగ్రహాన్ని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు సతీమణి నాగసత్యలత కుమార్తెలు అనీషాలక్ష్మి తనుజాలక్ష్మి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణేష్ మండపానికి విచ్చేసిన ఎమ్మెల్యే దామచర్లకు దక్షిణం బజార్ విఘ్నేశ్వర బాలభక్త సమాజం నిర్వాహకులు పచ్చిపులుసు రాము వాయుగండ్ల బాలకృష్ణ పెంట్యాల జనార్దన్ కె రమేష్ వంశీ అయ్యప్ప తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి శేషవస్త్రంతో సన్మానించారు. మన వినాయక చవితి సందర్భంగా ప్రతి సంవత్సరం ఇక్కడ ఒక డిఫరెంట్గా చేయడం జరుగుతూ ఉంటుంది. మన టౌన్లోనే ఒక ప్రత్యేకత ఈ బజార్. దాంట్లో పోయినసారి మట్టితోటి పెద్ద విగ్రహాన్ని అలవాటు చేశారు. కూల్ డ్రింక్ బాటిల్స్ తోటి ఒకసారి చేశారు. కొబ్బరికాయలతో ఒకసారి చేశారు. దగ్గర దగ్గర 33 సంవత్సరాల నుంచి మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఉండే కమిటీ సభ్యులందరూ కూడా దీంట్లో భాగస్వామై యువతంతా కూడా ఒక మంచి కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు షెడ్యూల్తో దగ్గర దగ్గర 6116 షెడ్యూల్తో మన రామేశ్వరం నుంచి తీసుకొచ్చి వాళ్ళే ఇక్కడ ప్రిపేర్ చేసి ఎంతో చక్కగా ఈ విగ్రహం చేసిన కమిటీ మెంబర్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా మా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకసారి మనం గమనించుకున్నప్పుడు ప్రతి సంవత్సరం ఏదో విధంగా చేయాలనేది ఒక ఇంటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఉంటే మన యూత్ అంతా కూడా ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసి ఇంతమంది ప్రజలు కూడా ఇక్కడికి రావడానికి చూడటానికి ఈరోజు మా పిల్లలు కూడా ప్రోగ్రామ్కి వెళ్ళి వస్తుంటే మేము కూడా ఈ షెడ్యూల్ చూడాలని చెప్పేసి వాళ్ళు కూడా వచ్చారు. కాబట్టి ఏదో ఒక
అట్రాక్షన్ తోటి చేసి వినాయకుడిని ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని చేశారు. వారి మనస్ఫూర్తిగా ఇది పర్యావరణం కూడా, ఎందుకంటే ఇప్పుడు మనం కూడా మన ట్రస్ట్ ద్వారా కూడా మన మట్టితో వినాయకుడు పెట్టుకోవాలని చెప్పి కూడా ఒక పిలుపునిచ్చాం. అదేవిధంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేయడం వల్ల కాలుష్యం ఇబ్బంది అవుతుంది. దానివల్ల మనకే ఈరోజు జబ్బులు కానీ హెల్త్ కానీ కండిషన్స్ కూడా ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయని చెప్పి అందరూ కూడా మట్టి వినాయకుడిని వాడాలని చెప్పేసి మేము నిన్న సాయంత్రం కూడా 200 బొమ్మలు కూడా 4 ప్లేసెస్లో ట్రస్ట్ ద్వారా కూడా నిర్వహించాము. అదేవిధంగా మన గాంధీ రోడ్లో కూడా మన వాళ్ళంతా కూడా 200 బొమ్మలు వాళ్ళు కూడా ఇచ్చారు. అన్ని వర్గాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటూ ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో 101 మంది లబ్ధిదారులకు 57.70 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. బిల్ క్లింటన్ ఫౌండేషన్, టాటా ఫౌండేషన్ సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ ఆరోగ్యం చేసి ప్రతి పౌరునికి అవసరమైన వైద్య సేవలను అందించి వైద్య ఖర్చు తగ్గించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గడిచిన ఏడాది కాలంలో కొండపి నియోజకవర్గంలో 732 మంది లబ్ధిదారులకు 6,31,00,000 రూపాయల మేర ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. అర్హులైన ఏ ఒక్కరికి పింఛను తొలగించడం జరగదని మంత్రి స్పష్టం చేశారు. రైతులకు సకాలంలో సరిపడా యూరియా పంపిణీ చేస్తున్నామని, అలాగే బర్లీ, పొగాకు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉందన్నారు. పొగాకు రైతులకు అదనపు రుసుం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అండగా ఉందని మంత్రి తెలిపారు. నేను ఒకటే మా ముఖ్యమంత్రి గారు ఎవరికి కూడా ఆపకుండా పెన్షన్ ఇవ్వమని చెప్పారు. నేను ఒకటే చెప్తున్నా, దివ్యాంగులు కూడా ధైర్యంగా ఉండండి. ఏ ఒక్క వ్యక్తి పెన్షన్ ఆపే పరిస్థితి ఎప్పుడో చేసేవాళ్ళం. సాక్షాత్తుగా మా ముఖ్యమంత్రిని ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిని అక్రమంగా నిర్బంధించిన దానికి కూడా మేమేమి కక్ష సాధింపులు చేయడంలా. సామాన్య పౌరుల మీద, దివ్యాంగుల మీద మాకు ఎటువంటి కక్ష సాధింపులు లేవు. మేము అందరికీ కూడా పెన్షన్లు ఇచ్చేటువంటి పరిస్థితి చేస్తున్నాం. ఇక్కడ ఇంకోటి చేస్తున్నాం, నిజంగా మీరు ఆ వైద్య సేవలు చేయించుకొని చెకప్ చేసుకొని ఏదైనా మీకు కనుక అనర్హులు అయితే అనర్హుల పెన్షన్ మాత్రమే ప్రభుత్వం నిలుపుదల చేస్తుంది. కానీ ప్రస్తుతం అయితే 20 పెన్షన్ కూడా మేము ఆపట్లేదు, ఆందోళన చెందాల్సిన పని కూడా లేదని తెలియజేస్తున్నాం. ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలను కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూస్తాం. ఈ మధ్య యూరియా కూడా అక్రమంగా డంప్ చేసి మన జిల్లాలో కాదు కొన్ని ప్రాంతాలు ఇబ్బంది అయినప్పుడు కూడా యూరియా సరఫరా కూడా రైతులకు సక్రమంగా అంచే విధంగా చేస్తున్నారు. మళ్ళీ రైతులను ఆదుకున్నారు. ఈరోజు పొగాకు రైతులకి అదనపు రుసుము లేకుండా, ట్యాక్స్ లేకుండా, సెస్ లేకుండా కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. అన్ని వర్గాల ప్రజలకి కూడా మన ప్రభుత్వం అన్ని వేళ అండగా ఉంటుంది. అదేవిధంగా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ సాధన లక్ష్యంగా ఈరోజు బిల్ క్లింటన్ ఫౌండేషన్ తోటి, టాటా ఫౌండేషన్ తోటి ముఖ్యమంత్రి గారు రాష్ట్రం మొత్తాన్ని కూడా డిజిటల్ ఆరోగ్యంగా చేసి ప్రతి ఒక్క పౌరుడికి కూడా కావాల్సిన వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యం మీద వాళ్ళ ఖర్చులు కూడా తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇటువంటి ముఖ్యమంత్రికి, అదేవిధంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైనటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, మనకి బీజేపీ ప్రధానమంత్రి గారికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుప్రీంకోర్టు సూచనలతో కోర్టు భవనాల సముదాయానికి వచ్చే కక్షిదారులకు వైద్య సేవలు అందించడం కోసం డిస్పెన్సరీ ప్రారంభించడం జరిగిందని డాక్టర్ కళ్యాణ చక్రవర్తి అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన డిస్పెన్సరీ వైద్య సేవల గురించి వివరించారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది కోర్టుకు వచ్చే కక్షిదారులకు అత్యవసర సమయంలో వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఇక్కడ ఏర్పాటు చేశామన్నారు. వైద్య సేవలు పొందిన వారికి మందులు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. కోర్టు ఆవరణలో జరిగే వైద్య సేవలు కోర్టుకు వచ్చే వారందరూ ఉపయోగించుకోవాలని కోరారు. ఒక డాక్టర్తో పాటు 2 సిబ్బంది వైద్య సేవలు అందిస్తారని తెలిపారు. సమస్యలు పడుకోవడం ఈ జిల్లాలోని కోర్టు ప్రాంగణంలో ఒక డిస్పెన్సరీ ఏర్పాటు చేయాలని ఆదేశించడమైనది. అందులో భాగంగా మా జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు గారు ఇక్కడ నన్ను నియమించారు. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కక్షిదారులకు కానీ, లాయర్స్కి కానీ, జ్యుడిషియల్ స్టాఫ్కి కానీ, జడ్జెస్ వారికి కానీ ఎవరికైనా కూడా ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితి తలపడితే అలాంటి టైంలో మేము హెల్ప్ఫుల్గా ఉంటాము.
ఏదన్నా సమస్యలు పడిపోవడం కానీ ఇంకోటి ఏ కారణాల వల్ల ఎమర్జెన్సీ వచ్చినా కూడా దాన్ని ట్యాకిల్ చేయడానికి ఇక్కడ మమ్మల్ని నియమించారు. నాతో పాటు ఒక స్టాఫ్ నర్సు, ఒక FNOని ఇక్కడ నియమించడం జరిగింది. సర్వీసెస్ కూడా మేము 22వ తారీఖు నుంచి స్టార్ట్ చేసాము. 23 నుంచి సర్వీసెస్ అయితే బాగానే అందిస్తున్నాము. రోజుకి 10-15 మంది వస్తున్నారు. ఇంకా ఎక్కువ మందికి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో మేము ఉన్నాము. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాము. షుగర్ కానీ, BP కానీ, కొన్ని రకాల రక్త పరీక్షలు, మందులు అన్నీ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాము. ఒంగోలు నగరంలో కొలువు తీరిన బాలాపూర్ గణనాథుడు ప్రజలను కనుల విందు చేస్తున్నాడు. గణనాథుడు కనులు మూసి తెరుస్తూ భక్తులను ఆశీర్వదిస్తున్నట్లు దర్శనమిచ్చాడు. గణనాథుడి కిరీటంలో 3వ కన్ను తెరుస్తున్న శివుడిని ఏర్పాటు చేయడం భక్తులకు ఆకట్టుకుంటుంది. మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న కుట్టుబోయిన గణేష్ కమిటీ వారు ఏర్పాటు చేసిన బాలాపూర్ గణనాథుడు ఆకారంలోనే కాదు, ప్రజలను ఆకర్షించడంలోనూ ముందు వరుసలో నిల్చున్నాడు. ఈ భారీ విగ్రహాన్ని ఎంతో వ్యయ ప్రయాసాలతో కూర్చి ఏర్పాటు చేశామని, గడిచిన 4 సంవత్సరాలుగా నగరంలో వినాయక చవితి అంటే ఒక ల్యాండ్ మార్క్గా ఇక్కడ విగ్రహం ఏర్పాటు ఉంటాయన్నారు నిర్వాహకులు కుట్టుబోయిన కాళీ తెలిపారు. ముఖ్యంగా చివరి రోజు అన్నసంతర్పణ, లడ్డు వేలంతో పాటు నిమజ్జనం ముందు జరిగే ఊరేగింపు నగర వాసులకు కన్నుల విందు చేస్తుందన్నారు. పట్న ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఒంగోలులోనే చాలా పెద్ద విగ్రహం పెట్టుకున్నాం బాలాపూర్ గణేష్. ఈ వినాయకుడి ప్రత్యేకత ఏంటంటే కళ్ళు మూస్తా తెరుస్తూ ఉంటాడు. పైన కాలభైరుడు ఉంటాడు. కాలభైరుడు 3వ కన్ను కూడా తెరుస్తూ మూస్తూ ఉంటాడు. ఈ విగ్రహం ప్రత్యేకత చాలా ఘనంగా జరుగును. అన్నదానం కార్యక్రమం జరుగును. అన్నదానం కార్యక్రమం డేటు కమిటీ వాళ్ళందరూ మాట్లాడుకుని రోజు చెప్తాము. ఊరేగింపు చాలా భారీగా జరుగును. ఒంగోలు పట్టణ ప్రజలందరూ వచ్చేసి వీక్షించాల్సిన కోరుతున్నాము. ఇక్కడ వినాయకుడిని 4 సంవత్సరాలుగా బాలాపూర్ గణేష్ని ఇక్కడ పెడుతున్నాం మేము. బాలాపూర్లో ఎలా అయితే ఉంటాడో గణనాథుడు, అలానే యాస్టీజ్ అలానే మన ఒంగోలులో కూడా అట్లానే ఉంటాడు వినాయకుడు. పాలెం వేయించేసి ఉన్న గణనాథుడు 4వ సంవత్సరం ఇక్కడ వేయించేస్తున్నారు. అలాగే హైదరాబాద్లో ఉండే బాలాపూర్ గణేష్ ఎలా ఉంటారో అలాగే ఇక్కడ మేము ఒంగోలు పరిచయం చేసాం. ఈ 4వ సంవత్సరం కూడా దిగ్విజయంగా చేసుకోవాలని కోరుకుంటాం. అలాగే మేము ఇక్కడ ప్రత్యేకత ఏమనంటే వినాయకుడు కళ్ళు ఆర్పుతూ ఉంటాడు. రూపం అది కూడా 3వ కన్ను ఆర్పుతూ ఉంటారు. ఇది మేము ఇలాగా 4వ సంవత్సరం జరుపుకుంటున్నాం. అలాగే ప్రజలకు కూడా వినాయక శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఏకలాగా మేము ఈసారి కూడా గణనాథుడు పెట్టడం జరిగింది. 4 ఏళ్ల నుంచి మేము హైదరాబాద్లో బాలాపూర్ విగ్రహం ఎలా ఉండితో యాస్టీస్గా అదే విగ్రహాన్ని ఒంగోలుకి పరిచయం చేసాం. బాలాపూర్లో ఎలా ఉండితో సేమ్ విగ్రహం తీసుకొని వచ్చి ఇది 4వ సంవత్సరం అవుతుంది. ఈ విగ్రహం ప్రత్యేకత ఏంటంటే కాలభైరుడు రూపము. లాస్ట్ టైం ఏమో శివుడు కొండ చిలుకుతూ ఉంటాడు. ఈసారి వచ్చేసి కాలభైరుడు రూపం 3వ కన్ను ఆర్పుతూ ఉండిద్ది. ఎప్పటిలాగే వినాయకుడు కళ్ళు ఆర్పుతూనే ఉంటాడు. సింగరాయకొండ సర్కిల్ పరిధిలో ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు గణేష్ విగ్రహాల నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను తనిఖీ చేశారు. పాకల్ బీచ్ పరిశీలించి ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలో సిబ్బందికి పలు సూచనలు చేశారు. సీసీ కెమెరాల ప్రాధాన్యత, నిమజ్జనం జరిగే ప్రదేశాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి విషయాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీఏ హజరత్తయ్య, ఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు.
మంగమూరు రోడ్డు దత్తసాయి నగర్లోని తిరుమల రెసిడెన్సీ అపార్ట్మెంట్లో వినాయక చవితి సందర్భంగా కమిటీ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయ్, నాగేశ్వరరావు, భాస్కర్రావు దంపతులు పీటల మీద కూర్చొని పూజలు చేశారు. అర్చక స్వాములు సూర్యనారాయణ పూజలు జరిపించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి, రమేష్, పోగుల రాంబాబు, బాలకృష్ణ, ఎం గణేశ్వరరావు, చిరంజీవి, నాగరాజు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఒక్కరు పట్టుకోండి, అందరూ నమస్కారం చేసుకోండి. కుంజరాసురపంజనాయ నమః, కాంతిమదీయ నమః, దుర్గమదీయ నమః, కామినీయ నమః, కర్తృప్రియారణే నమః, శాశ్వతాయ నమః, బలనిత్యాయ నమః, భూభవాయ నమః, భక్తనదీయ నమః, భావనయ్యాయ నమః. భద్రం పూజయామి, సరస్వతే నమః, పాపార్పత్రం పూజయామి, దాక్షాయ నమః, తులసీపత్రం పూజ అష్టాక్షరం సుధాత్మన్యం సమర్పయామి. ఓం పంచామస్నాన పంచామ అష్టాక్షరం సుధాత్మన్యం సమర్పయామి. యజమానస్య పండ్రోల్ గోత్రవస్య చిరంజీవి నామదేశ, సంజయ్ నామదేశ, చంద్రశేఖర్ నామదేశ, మోహన్ జ్యోతి నామదేశ, సుభరత్న నామదేశ, కస్తూరి గోత్రవస్య, శ్రీవాణి నామదేశ. శ్రీ విశ్వావసు నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు ముహూర్తే శ్రీ మహావిష్ణు రాజ్ఞీయ ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మ ద్వితీయ పదార్థే శ్వేతవరాహ కల్పే కైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూదీపే భరతవర్షే భరతఖండే మేరు ఓం భరద్ర సాచురుదాజహార చక్రప్ర విద్వాంద్ర జలశరత్వ స్వనారాయణ గుమ్మరే స్వామి వేదం పురుషస్య మపదేవదేశ్ మహారాజ్ కి జై గణేష్ మహారాజ్ కి. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ భారాలను మోపేందుకు సిద్ధమైందని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డి రమాదేవి అన్నారు. విద్యుత్ పోరాట అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ వద్ద అమరవీరులకు వామపక్షాల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలపై విద్యుత్ భారాలు మోపితే దానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన సమయంలో హైదరాబాద్లోని బషీరాబాద్ వద్ద పోలీసుల చేత కాల్పులు జరిపించని విషయాన్ని మర్చిపోలేదని రమాదేవి అన్నారు. రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి అనే ముగ్గురు పోలీసు చేతుల్లో మరణించారన్నారు. విద్యుత్ అమరవీరుల స్ఫూర్తితో ప్రజలందరినీ ఐక్యం చేసి మరో విద్యుత్ పోరాటానికి ప్రజలను సిద్ధం చేస్తున్నామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి ఈశ్వరయ్య, సిపిఎం జిల్లా కార్యదర్శి ఎస్కే మాబు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, ప్రజా సంఘాల డివిఎన్ స్వామి, లలితాకుమారి, రాజశేఖర్, వామపక్ష ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రాణాలర్పించిన మీకు మా విప్లవ జోహార్లు. జోహార్ కామ్రేడ్ విష్ణువర్ధన్ రెడ్డి, జోహార్ బాలస్వామి. సాధిస్తాం అమరవీరుల ఆశయాలను. బషీర్బాగ్కి తరలి వెళ్ళినటువంటి జనం 25,000 మంది కానీ పోరాడారు, నిలబడ్డారు. పోలీసు కాల్పులకి గుండెనిచ్చారు. ముగ్గురు అమరవీరులయ్యారు. వేలాది మంది ఆనాడు లాఠీ దెబ్బలకి, ఫైరింగ్కి గురయ్యారు. కానీ ఏం జరిగింది? ఫలితం ఏమిటి? ఆనాటి పోరాట ఫలితంగా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం అధికారాన్ని కోల్పోవడం మాత్రమే కాదు, విద్యుత్ సంస్కరణని 20 సంవత్సరాల పాటు వాయిదా వేయగలిగినటువంటి ఒక వీరోచిత పోరాటం. అందువల్లే ఈ రోజు ప్రజలు సంసిద్ధపరిచేదానికి ప్రధాన పత్రికలు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్రంలో, ప్రధాన అధికార పక్షం, ప్రతిపక్షం ఏవైతే ఉన్నాయో, ఇవి రెండూ కూడా ప్రజల కళ్ళకి గంతలు కట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ప్రజలకి వాస్తవాల్ని వివరించడానికి సిద్ధంగా లేవు. కానీ ఆ పత్రికల్లో పనిచేసిన వాళ్ళు, ఆ రాజకీయ పార్టీలకు మద్దతు ఇచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా సాధారణ ప్రజలు, పేద ప్రజల మిత్రులారా. 1750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఆదానితో ఒప్పందం చేసుకున్నాడు, లంచం తీసుకున్నాడని చెప్పి పదే మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు, మీరేమైనా కూడా తాడేపల్లిలో ఉన్నటువంటి ప్యాలెస్ లో మీరు అక్కడ కోడిగుడ్డు పైన ఈకలు పీకుతా ఉన్నారా? మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి కాదా?
పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారా? కేంద్రంలో మీ డబుల్ ఇంజన్ సర్కార్ లేదా? మరి మీరు ఎందుకు నోరు మూసుకోనున్నారు? మీరు ఎందుకు ఆ జగన్మోహన్ రెడ్డి గారిని లోపల వేయలేదంటే దొంగలు చేరి ఊళ్ళు పంచుకున్నటువంటి చందాన మీరు దొంగతనం చేశారు, వారు దొంగతనం చేశారు. మిమ్మల్ని ఇద్దరిని ఆడిచ్చేటువంటి ఆదాని అమెరికాలో కూడా దొంగతనం చేశారని ఎఫ్ఐఆర్ బుక్ అయితే మరి మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తే లోపల వేయి, నీకు దమ్ముంటే మేము అడుగుతా ఉన్నాం. ఒంగోలు నగరం గద్దలగుంటపాలెంలో యువకులు వినాయక చవితి వేడుకలను చక్కగా జరిపించారు. ఈ సందర్భంగా ముచ్చటైన గణపతి మండపాన్ని ఏర్పాటు చేసి బొజ్జ గణపతిని మండపంలో కొలువు తీర్చారు. అర్చక స్వాములు వినాయక చవితి పూజను జరిపించారు. భక్తులకు వినాయక వ్రత కథను తెలియజేశారు. కొల్లాబత్తిన రమేష్ దివ్యశాంతి దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు. కార్యక్రమంలో గద్దలగుంట పాలెంలోని యువతీ యువకులకు ఉత్సాహంగా పాల్గొన్నారు. अनिल कुमार नवदेश, भाग्यलक्ष्मी नवदेश, सिद्धार्थ नवदेश, बाल सरस्वती नवदेश, सुगुणम्मा नवदेश, सगुणम्मा नवदेश, विराट नवदेश, संदीप नवदेश, विजय नवदेश, सुभाष नवदेश, वैशाली नवदेश, सगुणम्मा नाम रेचल गोत्र भवस्य अशोक नवदेश, सुकन्या यामी पूर्णराजमतयोसानेकदा ब्रह्महादे साम्राज्यं वजो स्वराजं वैराजं पार्मे एष्ठो राज्य महाराजमाद बच्चों नीराजनांद्रे शुद्धाचमें सोपयामि नमस्करोमि। हर महादेव हर शंभो शंकर हर जय बोलो गणेश महाराज की जय। చీమకుర్తిలో నిలబడి ఉన్న భారీ వినాయక విగ్రహం చిన్నపాటి ఖైరతాబాద్ వినాయకుడిని తలపిస్తుంది. పద్మశాలిల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ వినాయక విగ్రహం ప్రధాన రహదారుల్లో ఊరేగింపుగా మండపానికి తీసుకువచ్చారు. చోటా ఖైరతాబాద్ వినాయకుడిని భక్తులు స్వామిని పూజలు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. సింగరాయకొండ రైల్వే రోడ్డులో నెమలి పింఛాలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహం అందరినీ ఆకర్షించింది. ఆర్య వైశ్య గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పర్యావరణాన్ని కాపాడుదాం, మట్టి వినాయకుడిని పూజిద్దాం అనే నినాదంతో వినాయక చవితి వేడుకలు వైభవంగా నిర్వహించారు. తొలగించే సంధ్య అనుష్ఠానాన్ని పూర్తి చేసుకొని మధ్యాహ్నం ఈ పూజ చేయాలి. వినాయకుడి ప్రతిమను కానీ అలాగే వినాయకుడి యొక్క విగ్రహం మన స్థాయికి తగ్గట్టుగా చేయాలి. కానీ మనకి ఉన్నప్పటికీ కూడా లేకపోతే పాశాంకుశధరం దేవం ధ్యాయే సిద్ధి వినాయకం. అద్దంకి న్యాయస్థానంలో ఏజీపీగా సీనియర్ న్యాయవాది భక్తుల రామకోటయ్యను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆ మేరకు న్యాయశాఖ కార్యదర్శి జి ప్రతిభాదేవి ద్వారా ఉత్తర్వులు వెలువడ్డాయని తెలిపారు. ఈ పదవీ కాలం 3 సంవత్సరాలు ఉంటుందన్నారు. తెలుగుదేశం పార్టీ న్యాయ విభాగం బాపట్ల జిల్లా అధ్యక్షులుగా పనిచేశారు. రాగద్వేషాలు లేకుండా అందరినీ కలుపుకుపోతానని, ఎవరికి ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని రామకోటయ్య తెలిపారు. ఏజీపీగా నియమించినందుకు కూటమి ప్రభుత్వానికి, ఇందుకు పూర్తి సహాయ సహకారాలు అందించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్, న్యాయమూర్తులకు, సిబ్బందికి, తోటి న్యాయవాదులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు నన్ను అద్దంకి సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఏజీపీగా నియమించడం జరిగింది. ఈ నియామకానికి సహాయ సహకారాలు అందించి పూర్తి మద్దతు అందించినటువంటి మా ప్రీతమ నాయకులు మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారికి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. అదేవిధంగా నాకు ఈ ఏజీపీ రావడానికి సహాయ సహకారం అందించినటువంటి మిత్రులకి, శ్రేయోభిలాషులకి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు, కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. ఈ పోస్టు 3 సంవత్సరాలు ఉంటుంది. ఈ పోస్టులో నేను అద్దంకి సీనియర్ సివిల్ జడ్జి గారి కోర్టు, జూనియర్ సివిల్ జడ్జి గారి కోర్టు పరిధిలోనే యొక్క నాకు అందినటువంటి ఉత్తర్వుల ప్రకారం కలెక్టర్ గారి దగ్గర నుంచి తీసుకొని పనిచేస్తూ ఉంటాను. కావున ఎవరికైనా ఏ సమస్య ఉన్నా నా చిత్తశుద్ధితోటి
నేను పనిచేస్తూ శక్తి వంచన లేకుండా నాకు అందించినటువంటి బాధ్యతల్ని నా మీద ఉంచినటువంటి నమ్మకాన్ని నెరవేరుస్తానని చెప్తున్నాను. ఇది ఈ యొక్క నియామకానికి సహాయ సహకారం అందించినటువంటి ప్రతి ఒక్క మిత్రుడికి కూడా నేను కృతజ్ఞతలు చెబుతా ఉన్నాను. వినాయక చవితి సందర్భంగా అద్దంకి మండలం తిమ్మాయిపాలెం అంబేద్కర్ కాలనీలో సుమారు 22 అడుగుల ఎత్తుగల వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయకుడి విగ్రహాన్ని హైదరాబాద్ నుంచి తెప్పించినట్లు కమిటీ వారు తెలిపారు. 15 రోజుల పాటు మండపం వద్ద ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు. నారాయణే గంగాది సర్వతీర్థేషు నానో భవతు పుత్రక అనంటాడు. వెంటనే గంగాది సర్వతీర్థాల్లో స్నానం చేసినటువంటి యొక్క ఫలితం ఒక్క నారాయణ మంత్రానికి ఉన్నది. ఆ నారాయణ మంత్రాన్ని జపం చేయి, గంగాది సర్వతీర్థాల్లో నువ్వు స్నానమాడినటువంటి ఫలితం వస్తుందని చెప్పడం తోటే ఆ నామం స్మరణ చేస్తూ తల్లిదండ్రులకు 3 ప్రదక్షిణాలు చేయడంతో కుమారస్వామి కన్నా ముందు ఆయన పోయేటప్పటికే ఈయన ఆ దృశ్యం కనబడుతుంటుంది, స్నానమాడి రావడం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. నగరంలో 6116 శంకులతో ఏర్పాటు చేసిన 35 అడుగుల శంకు విగ్రహాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన దామచర్ల కుటుంబ సభ్యులు. నగరంలో పలుచోట్ల వినాయక చవితి వేడుకలు. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ అందించడం జరుగుతుందన్న రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. కొండపి నియోజకవర్గంలో 101 మందికి లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ. కలెక్టరేట్ వద్ద విద్యుత్ అమరవీరుల దినోత్సవం. ఘన నివాళులు అర్పించిన వామపక్ష నాయకులు. మరో విద్యుత్ పోరాటానికి సిద్ధమని ప్రతిజ్ఞ. డి న్యూస్లో నేటి మాట. జీవితం నిజాయితీ పరుణ్ణి ఏడ్పిస్తుంది, నిందలు వేసేవారిని నవ్విస్తుంది, మాటకు కట్టుబడే ఉండేవారిని అవమానిస్తుంది, మాటలు మార్చేవారిని గౌరవిస్తుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.